అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను 5 డిఏల గురించి అడుగుతలేను అధ్యక్ష, లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతలేను అధ్యక్ష. 2014 నుంచి 23 దాకైనా బదిలీలను మేము ముందుస్తాం, 2023 నుంచి ఇవాళ దాకైనా బదిలీలను మేము ముందుస్తాం అధ్యక్ష. ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేశారో మీరు నాకు సమీక్షించి పోలీసులు, నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా, పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి, తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి, మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు. మీరు అడిగినారు నెలవారీ డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనారో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి. కానీ పోలీసుల బదిలీలు అవుతున్నాయి, లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే, వాళ్ళని పూర్తిగా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో పొద్దున ఇది ఎవరికో ఒకరికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు. పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ 30 పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం టెన్యూర్లో 36 సెక్షన్ ఉంది అధ్యక్ష. వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నా మాట్లాడినాయండి. డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాజేశ్వర రెడ్డి గారికి జవాబు చెప్తాం, రిప్లైలు ఇస్తాం. పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంగ్ పెంచడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను. వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకి మంత్రులు రావడం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎన్ పాయింట్ సార్ అది. కానీ వేరే అనేక విషయాలు మాట్లాడలేదు. లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి అధ్యక్ష. నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు, ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం. అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక 4-5 అంశాలు నేను మీకు చెప్తా అధ్యక్ష. వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి, ఎస్ఐ వరకు, కానిస్టేబుల్ నుండి ఎస్ఐ వరకు 3, అదే సిఐకి 2 ఉంటాయి, అదేవిధంగా డిఎస్పీ స్థాయి వాళ్ళకి కూడా 1 ఉంటుంది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇయ్యారు అధ్యక్ష. నో పేమెంట్. ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈ 15 నెలల్లో. జీపీఎఫ్ అధ్యక్ష ఇదేంది అధ్యక్ష, ఇదేనా జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ లోన్ కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సన్ కూడా 15 నెలల్లో ఇదే అధ్యక్ష. టీఎస్జీఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష, ఒక్కరి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు. ఆరోగ్య భద్రత నెలకు మినిమం 1600 రూపాయలు కట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు. నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ ఎస్ఐ జనార్దన్ కూడా చనిపోయింది అధ్యక్ష. ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఇది వాస్తవము. అదే మెడికల్ రియంబర్స్మెంట్స్ బిల్స్ అధ్యక్ష, ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. 15 నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్స్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా నేను మంత్రివర్గానికి నేను తెలియజేస్తున్నా. అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జీఎల్ఐ లోన్ కానీ, ఆరోగ్య భద్రత కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా 15 నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు 10,66,000 పెట్టుకున్నాం. ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది, వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష. నో మెయింటెనెన్స్. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అయిపోతుంది. కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష. ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్నారు, ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మేము పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయమంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏం చేసిందో మీకు తెలుసు. అదే కాదు అధ్యక్ష, ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నార్కోటిక్స్ కానీ, అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి, నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి, దాన్ని మేము ఉక్కుపాదంతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు. మరి దానికి ఏం కావాలి అధ్యక్ష? దానికి కొన్ని వెహికల్స్ కావాలి, ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండ్రు.
మరి డబ్బులు అయితే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష. బడ్జెట్లో ఎంత ఇచ్చింది అధ్యక్ష? గతంలో 20 కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా 20 కోట్లే ఇచ్చిండ్రు. గతంలో 20 కోట్లు ఇప్పుడు 20 కోట్లే. మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ 20 కోట్ల రూపాయలతో ఎక్కడ పెడతారు? కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష, పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాలు అధ్యక్ష. మొత్తం తెలంగాణలో ఇవాళ మళ్ళా మత కొట్లాటాలు 9 నగరాల్లో మళ్ళీ జరిగినాయంటే ఇవాళ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. జనగామలో జైలుకు పోయిన అధ్యక్ష నేను. మరి జనగామలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగామలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్థిరత్వం లేకపోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు అనేది వాళ్ళకి రాకపోవడం వల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఏ పోలీస్ పర్సనల్ కష్టపడి పనిచేస్తుండ్రో వాళ్ళందరికీ వాళ్ళకి హక్కుగా వాళ్ళ పైసలన్నింటినీ కూడా అది బెనిఫిట్స్ కావచ్చు వాటన్నిటిని వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. మేమనంగా అధ్యక్ష, సెక్రటరియట్ ముందు పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు. ఆ పోలీస్ ఫ్యామిలీస్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు తెలుసు. సెక్రటరియట్ లోపల 200 మంది కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేసిండ్రు. దానికి కూడా మరి పోలీసులకు భద్రత ఎట్లా విఫలమవుతుంది అధ్యక్ష? నిఘా వైఫల్యం ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ప్రస్తుతం ఉన్న ఇక్కడున్న నిఘా విభాగం అనేది ఇవాళ స్వపక్షంలో ఉండే అసమ్మతిని కట్టడి చేయడం కోసం, అదేవిధంగా విపక్షం మీద దానికోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం క్రైమ్ రేట్ పెరిగి ఇవాళ మొత్తం పొలిటికల్ వెంజెన్స్ తప్ప మరొకటి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. చివరిగా ఈ సమస్య మీద మా జనగామ సంబంధించింది కూడా నేను ఇవన్నిటి కూడా అంటే వాళ్ళ పోలీస్ పర్సనల్స్ కి ఇవన్నీ చేయడంతో పాటు మెయింటెనెన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా జనగామ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఒక మహిళా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సిందిగా శాంక్షన్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా.